ఏపీలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల పర్యవేక్షణ పనులను మొదలుపెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇందులో భాగంగానే కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం 2 రోజుల పర్యటన కోసం విజయవాడకు చేరుకుంది. ఏపీలో ఎన్నికల సన్నద్ధత, ఓటర్ల సవరణపై ఇవాళ రేపు 2 రోజుల పాటు జరిగే ఈ సెమినార్లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హాజరవుతారు. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితేష్ వ్యాస్ సహా డిప్యూటీ ఎన్నికల కమిషనర్ హిర్దేశ్ కుమార్ల బృందం ఇవాళ రేపు రాష్ట్రంలో పర్యటిస్తుంది. ఏపీలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల పర్యవేక్షణ పనులను మొదలుపెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. విజయవాడలో 2024 ఓటర్ల జాబితా రూపకల్పనపై సమీక్ష నిర్వహిస్తోంది ఈసీ బృందం. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ, సన్నద్ధతపై అధికారులకు నివేదికలు సమర్పిస్తున్నారు కలెక్టర్లు. ఇప్పటికే ఓట్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ పార్టీలు పరస్పరం ఈసీకి ఫిర్యాదులు చేశాయి. అయితే విశాఖ, బాపట్ల, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఓట్ల అవకతవకలపై ఫిర్యాదులందాయి. ఓటర్ల జాబితా అవకతవకలపై అనంతపురంలో జిల్లా స్థాయి అధికారులను గతంలో సస్పెండ్ చేసింది ఈసీ. ఇక బాపట్ల జిల్లాలో పలువురు పోలీసులను సస్పెండ్ చేశారు. ఏపీలో ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీ కసరత్తు చేస్తోంది. నేపథ్యంలోనే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది ఇవాళ రేపు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ మనకు అందిస్తారు. పిఎంఆర్. రైట్ అక్షయ, ఎన్నికల సన్నద్ధత అనేది ఏపీలో పూర్తి స్థాయిలో నెలకొని ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నోవటెల్ హోటల్లోనూ ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నికల సన్నద్ధత, మరొక వైపు ఓటర్ల జాబితా ఉందో ఆ అంశాన్ని ఏదైతే సమీక్ష ఉందో ఆ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమీక్షించేందుకు, పూర్తి స్థాయిలో చర్చించేందుకు, మరొక వైపు జిల్లా కలెక్టర్ల నుంచి ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి వాళ్ళని పూర్తి స్థాయిలో ఎన్నికల మూడ్లోకి తీసుకొచ్చేందుకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధానంగా చూసుకుంటూ ఉంటే తొలి రోజు 18 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, మొత్తం 26 జిల్లాలు ఉంటే తొలి రోజు 18 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు తమ వారి జిల్లాలకు సంబంధించి ఎన్నికల సన్నద్ధత ఏ విధంగా చేసుకుంటున్నామన్న అంశంతో పాటుగా ఓటర్ల జాబితాకు సంబంధించిన వ్యవహారం, దానికి సంబంధించిన ప్రక్రియ ఏ విధంగా జరుగుతోంది, వచ్చిన ఫిర్యాదులేంటి, వాటిని ఏ విధంగా సార్ట్అవుట్ చేసామన్న అంశానికి సంబంధించి నివేదిక ఇవ్వనున్నారు. తొలి రోజు 18 మంది కలెక్టర్లు ఇవ్వనున్నారు. రెండో రోజున 8 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు నివేదిక ఇవ్వనున్నారు. అలాగే ఎస్పీలు కూడా ఎన్నికలకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు చేసేందుకు, మరొక వైపు సీసీ కెమెరాల పర్యవేక్షణలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ అంశానికి సంబంధించి లా అండ్ ఆర్డర్ వ్యవహారానికి వచ్చేసరికి ఎస్పీలతో పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించనున్నది కేంద్ర ఎన్నికల సంఘం. సో మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే పరస్పరం అటు అధికార ప్రతిపక్ష పార్టీలు పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్న పరిస్థితి, ఓటర్ల జాబితాలో భారీ ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా తీసుకువెళ్లిన పరిస్థితి. సో దీంట్లో భాగంగా ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగిన అంశానికి సంబంధించి ఇప్పటికే కొన్ని సస్పెన్షన్లు కూడా జరిగాయి. ప్రధానంగా విశాఖ, బాపట్ల, చిత్తూరు, అనంతపురం, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఓట్లకు సంబంధించిన అవకతవకలు ఎక్కువగా జరిగాయని అధికార పార్టీ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తుందని టీడీపీ, ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ఆరోపణలు గుప్పించింది, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసింది. సో దీంట్లో భాగంగా కొన్ని సస్పెన్షన్లు కూడా జరిగాయి. అనంతపురం జిల్లాలోనూ, మరొకవైపు బాపట్ల జిల్లాలో కొంతమంది జిల్లా స్థాయి ఉన్న అధికారులు, మరొకవైపు కొంతమంది పోలీసులు కూడా సస్పెన్షన్కు గురైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో సో ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా అవకతవకల వ్యవహారంలో ప్రధానంగా సీరియస్ గా ఈ సమావేశంలో
క్షుణ్ణంగా ఎవరైతే జిల్లా కలెక్టర్లు అలాగే ఎస్పీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి పూర్తిస్థాయి దిశానిర్దేశం చేయనున్నారు. వాళ్ళ నుంచి నివేదికలు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకోనుంది. సో రేపు సీఎస్ అలాగే డీజీపీలతో కూడా సమావేశం, ప్రత్యేకంగా కేంద్ర ఎన్నికల బృందం ప్రత్యేకంగా భేటీ కానుంది. అక్షయ. ఓకే పిఎంఆర్.